ఇక ఆ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే సింపుల్గా మనం క్లౌడ్ అంటే ఏంది, మేఘాలు అంటాం. ఆ మేఘాలకు సంబంధించినటువంటి లాంటిదే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పాలా. జనరల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ పోయినప్పుడు వాడు ఏం చెప్తాడు, సర్వర్ స్లో ఉంది సార్, సర్వర్ రన్ అయితలేదు సార్, అందుకే సిస్టమ్ స్లో ఉంది, డౌన్ ఉంది, లేకపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత రండి అంటుంటారు. మరి ఇట్లాంటి సర్వర్స్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ కి సంబంధించినటువంటి డాటా మెయింటైన్ చేయాలంటే లేదంటుంటే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయాలంటే ఓ సర్వర్ ఉండాలి. ఆ సర్వరు వాళ్ళే సెటప్ పెట్టుకోవాలనుకుంటే అంటే పెద్ద పెద్ద మిషన్లు కావాలి, VMware కావాలి. లేదంటే ఎందుకంటే మనదంటే చిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్న సిస్టమ్ చూసుకుంటేనే మన పర్సనల్ ల్యాప్టాప్ డెస్క్టాప్ చూసుకుంటేనే దాంట్లో విండోస్ వేసుకుంటాం, మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ వేసుకుంటాం, వాళ్ళ ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వేస్తాం. ఇట్లా చాలా సాఫ్ట్వేర్ వేయాలంటే మనకు కావాల్సినటువంటి CPU లేకపోతే ర్యామ్ లేకపోతే రామ్ ఇవి పెద్ద పెద్ద సైజెస్ ఉండాలా. అదే ఒక బ్యాంక్ సంబంధించిందో లేకపోతే హాస్పిటల్ సంబంధించిందో లేదంటే బిజినెస్ సంబంధించినటువంటి డాటాను మనం సేవ్ చేయాలంటే ఎంత పెద్ద సర్వర్ కావాలి. మరంత పెద్ద సర్వర్ ని ఓ చిన్న ఎంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ SBI బ్యాంక్ వాళ్ళ వేల కోట్ల రూపాయలు ఉంటాయి, లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి, ట్రిలియన్స్ మిలియన్స్ ఎన్నెన్నో ఉంటాయి. వాళ్ళ సర్వర్ ఉంటే కొననికే ఇన్వెస్ట్మెంట్ ఓకే, కానీ చిన్న చిన్న ఎంటిటీస్ ఉంటాయి అంటే వాళ్ళ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటోడో నీలాంటోడో